వినోదంతో పాటు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఈ సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని 35 చిన్న కథ కాదు సినిమా ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తోంది. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా 35 చిన్న కథ కాదు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డిసెంబర్ 22న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో మాత్రమే ప్రసారం కాబోతోంది. 35 చిన్న కథ కాదు సినిమా కథ లెక్కల చుట్టూ తిరుగుతుంది. తిరుపతిలో నివసించే మధ్యతరగతికి చెందిన భార్యాభర్తలు సత్యప్రసాద్, సరస్వతి, వారికి 2 కొడుకులు అరుణ్, వరుణ్. అరుణ్ గణిత నియమాలు తప్పని వాటిని ఎందుకు పాటించాలంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మ్యాథ్స్ టీచర్ చాణక్యవర్మ అరుణ్ని జీరో అని పిలవడంతో సరస్వతి, సత్యాలు ఆందోళన చెందుతారు. అరుణ్ అడిగే ప్రశ్నలేంటి, సరస్వతి తన కొడుకు సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనే విషయాలు తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే 35 చిన్న కథ కాదు ఈ సినిమా చూడాల్సిందే. గణిత శాస్త్రంలో అంకెలు సృష్టించే మాయాజాలం, ఆకట్టుకునే కథాంశంతో మేళవించిన అసాధారణ కథతో రూపొందిన ఈ సినిమాకి నందకిషోర్ ఈమని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలక పాత్రలు పోషించారు. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరించిన 35 చిన్న కథ కాదు సినిమాని జీ తెలుగు వేదికగా మీరు చూసేయండి.